హాయ్ ఫ్రెండ్స్, మీ అందరి రిక్వెస్ట్ మేరకు నేను ఒక ఇంట్రాడే స్ట్రాటజీ మీకు షేర్ చేస్తున్నాను అనమాట అండి. దాన్ని ఓపెన్ రేంజ్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ అంటారన్నమాట అండి. నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ ఫస్ట్ 15 మినిట్ క్యాండిల్ యొక్క లో హై మనం మార్క్ చేసుకుంటాం అనమాట అండి. ఎప్పుడైతే ఫస్ట్ 15 మినిట్ క్యాండిల్ హై బ్రేక్ అయిందో మనం కాల్ బై చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఒకవేళ లో బ్రేక్ అయితే మనం పుట్టు బై చేయడం జరుగుతుంది అనమాట అండి. ఆ రోజు ఎంతవరకు ట్రెండ్ వెళ్తుందో మనం స్టాప్ లాస్ ట్రైల్ చేసుకుంటా మనం మాక్సిమం దాన్ని ట్రెండ్ ఫాలో అవుతాం అనమాట అండి. అయితే ట్రేడ్ ఎలా ఉంటుంది చార్ట్స్లో నేను ప్రాక్టికల్గా మీకు చూపిస్తానండి. ఫ్రెండ్స్, నేను మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను అనమాట అండి. 15 మినిట్ క్యాండిల్ యొక్క హైలో నేను మార్క్ చేసుకున్నాను. ఇక్కడ మీరు చూస్తే కనుక ఆ లో బ్రేక్ అయింది కదండి, అంటే 54,700 దగ్గర. సో బ్యాంక్ నిఫ్టీ నేను పుట్టు బై చేయడం జరిగింది అనమాట అండి. సో అయితే క్లోజింగ్ మీరు చూస్తే కనుక ఆ రోజు ఇంట్రాడేలో క్లోజింగ్ వచ్చి బ్యాంక్ నిఫ్టీ 54,200 అంటే 500 పాయింట్స్ అనేది ఇంట్రాడేలో మనం క్యాప్చర్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఇట్స్ వండర్ఫుల్ ప్రాఫిట్ అనమాట అండి. సో అదేవిధంగా నెక్స్ట్ డే ఇమీడియట్ గా ఫస్ట్ 15 మినిట్ క్యాండిల్ హైలో మార్క్ చేసుకున్నాను. కానీ మీరు చూస్తే కనుక త్రూ అవుట్ ద డే ఎక్కడా కూడా హై కానీ లో కానీ బ్రేక్ అవ్వలేదంటే ఇట్స్ సైడ్ వేస్ డే, నో ట్రేడ్ డే.